హాయ్ అండి. వెల్కమ్ టు దేవి కాకినాడ అమ్మాయి. టుడే రెసిపీ వచ్చి పుదీనా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అలాగే మొదటిగా పుదీనా ఆకుల్ని అండ్ పచ్చిమిర్చిని మిక్సీలో వేసుకుని పేస్ట్ కింద చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత పేస్ట్ అయిపోయిందండి, పక్కన పెట్టుకుందాము పేస్ట్. అలాగే తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా దంచుకుని పక్కన పెట్టుకుందాము. తర్వాత గ్యాస్ వెలిగించుకొని బాండీ పెట్టుకుని ఆయిల్ అయితే పోసుకుందాము. ఆయిల్ పోసుకుని ఆయిల్ ఎక్కిన తర్వాత బిర్యానీ ఐటమ్స్ వేసుకోవాలి. బిర్యానీ ఐటమ్స్ వేసుకుని వేగిన తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేపుకుందాము. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా వేపుకున్న తర్వాత పచ్చివాసన పోయేలా వేపుకోవాలి. తర్వాత మనం మొదటిగా రెడీ చేసుకున్న పేస్ట్ వేసుకుని బాగా కలుపుకుందాము. కలిపిన తర్వాత అండ్ సరిపడా సాల్ట్ వేసుకుని అండ్ కొంచెం పసుపు కూడా వేసుకుందాము. వేసుకుని బాగా కలుపుకోవాలి. మనకి ఆయిల్ తేలేంత వరకు బాగా వేపుకోవాలి. ఆయిల్ పైకి తేలింది కదండి, ఇప్పుడు రైస్ వేసుకుందాము. దీంట్లోని రైస్ వేసుకుని బాగా కలుపుకుందాము. రైస్కి బాగా పట్టేలాగా రైస్ వేసుకుంటున్నాం కదండి, బాగా కలుపుకోవాలి. రైస్కి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి రైస్ అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము రైస్ని. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.